Dear students, if you want previous question papers, BCom కి సంబంధించినటువంటి previous question papers, model papers, important questions or motivation videos, etc., please visit my another channel, that is Sulakshman channel for motivation and education. వెల్కమ్ టు సులక్ష్మణ్ ఛానల్. ఈ వీడియోలో బిజినెస్ లాస్ అనేటువంటి సబ్జెక్ట్ నుండి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ పేపర్లో చాలాసార్లు రిపీటెడ్గా వచ్చినటువంటి షార్ట్ క్వశ్చన్ అంటే 4 or 5 మార్క్స్ క్వశ్చన్ వారంటీ గురించి చెప్పదలుచుకున్నాను. సో ఒక్కసారి వాట్ ఈస్ ద వారంటీ అని కానీ మనం చూసుకునేలా ఉంటే సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930లో సెక్షన్ 12 and 13లో వీటి గురించి వివరించడం అనేది జరిగింది. సో వారంటీ అంటే ప్రామిస్ మేడ్ బై ది మ్యానుఫ్యాక్చరర్ ఆర్ సిమిలర్ పార్టీ రిగార్డింగ్ టు ది కండిషన్ ఆఫ్ ది ప్రొడక్ట్. మ్యానుఫ్యాక్చరర్ కానీ లేదా అతని తరపున వేరే షాప్ కానీ లేదా వేరే పార్టీ కానీ ఆ యొక్క ప్రోడక్ట్ జెన్యూన్ ప్రోడక్ట్ అని ప్రామిస్ చేయడాన్నే వారంటీగా మనం చెప్పుకోవచ్చును. అంటే వారంటీ కానీ ఉంటే ఖచ్చితంగా ఏదైనా సరే ఒక రిపేర్ వస్తే వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో అంటే సర్టన్ పీరియడ్కి వారంటీ ఇచ్చినప్పుడు ఆ పీరియడ్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వాళ్ళు రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. అయితే చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది వారంటీ అండ్ గ్యారంటీ. ఈ వారంటీ గ్యారంటీ ఈ యొక్క చూడడానికి లేదా వినడానికి ఈక్వల్గా ఉన్నప్పటికీ కూడా గ్యారంటీ వారంటీ రెండు ఒకటి కాదు. గ్యారంటీ అంటే ఒకవేళ వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీ పీరియడ్లో ఆ ప్రోడక్ట్కి ఏదైనా ఇబ్బంది వస్తే రీప్లేస్మెంట్ జరుగుతుంది, అంటే ఇంకొక న్యూ ప్రోడక్ట్ మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వేరేజ్ వారంటీ గురించి కానీ చూసుకుంటే ఆ విధంగా జరగదు, కేవలం ఫ్రీ ఆఫ్ కాస్ట్కి రిపేర్ చేయడం మాత్రమే జరుగుతుంది. ఈ వారంటీ లేదా గ్యారంటీ కోసము ఈ యొక్క మ్యానుఫ్యాక్చరర్ సర్టన్ స్టాండర్డ్ రూల్స్ పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో వారంటీని మళ్ళీ 2 టైప్స్గా మనం డివైడ్ చేయొచ్చు. దాని కానీ చూసుకునేలా ఉంటే ఎక్స్ప్రెస్ వారంటీ, ఇంప్లాయిడ్ వారంటీ. సో ఎక్స్ప్రెస్ వారంటీ ఈజ్ నథింగ్ బట్ ది రిటర్న్ పాలసీ. అంటే మనం ఎప్పుడైనా సరే కొన్నప్పుడు చూడండి అక్కడ రిటర్న్ పాలసీ ఉంటుంది, ఇది 2 yearsలో మీకు ఇస్తున్నాము, ఈ విధంగా ఉంటుంది, ఈ సర్టన్ పీరియడ్ ఇవన్నీ రాసి ఉంటుంది. సో ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేసి ఇచ్చేటువంటి వారంటీని ఎక్స్ప్రెస్ వారంటీ అంటారు. ఇంప్లాయిడ్ వారంటీ అంటే పర్టికులర్గా రాయక్కర్లేదు, అది మ్యానుఫ్యాక్చరర్ తాలూకా బాధ్యత కూడా. ఎందుకంటే జెన్యూన్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ అనేది ఈ యొక్క మ్యానుఫ్యాక్చరర్కి ఉంది కాబట్టి అది చెప్పకపోయినప్పటికీ కూడా అది ఇంప్లాయిడ్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని మనము ఇంప్లాయిడ్ వారంటీ అని మనం చెప్పుకోవచ్చును. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే చాలాసార్లు రిపీటెడ్గా ఈ యొక్క వారంటీ గురించి షార్ట్ క్వశ్చన్ రావడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.